అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హర్విల్లు హోమ్ వరల్డ్. చాలామందికి ఫేవరెట్ ఫుడ్ అయిన బటర్ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి 1/2 kg చికెన్ని తీసుకుని ఈ విధంగా చక్కగా నీట్గా శుభ్రం చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని సరిపడా ఉప్పు, చిటికెడంత పసుపు, సరిపడా కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని అదేవిధంగా ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలోకి 2 బిర్యానీ ఆకు, అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు పుదీనా ఆకులను తీసుకుని అవి కూడా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి పోనివ్వాలి ఒక 5 నిమిషాల పాటు. చూసారు కదా, చికెన్లో ఉండి ఆ వాటర్ అనేవి బయటకు వస్తున్నాయి. ఆ చికెన్ అసలు వాటర్ పోసే పని ఉండదు అనమాట, చక్కగా ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనం, అడుగంటనివ్వకూడదు చికెను. మధ్య మధ్యలో కొంచెం ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. బటర్ చికెన్ ఫ్రై అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. చాలామందికి ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు అడుగు అనేది మాడిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక గరిటె తీసుకుని తిప్పుతూనే ఉండాలి. అప్పుడు చాలా బాగుంటుంది, అడుగు అనేది మాడిపోకుండా వస్తుందన్నమాట. చూసారు కదా, తిప్పుతూనే ఉన్నానన్నమాట నేను. చూసారు కదా, ఫైనల్గా బటర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకుని
డైరెక్ట్ అయినా అలా తినేయచ్చు, లేదంటే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే పప్పుచారు చేసుకుని సైడ్ డిష్గా కూడా మనం దీనిని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.